నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలి పట్టణాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. బోసు రోడ్డులో ఆర్నమెంటల్ సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. త్వరలో ఆటో నగర్ వరకు సెంట్రల్ లైటింగ్ ను తీసుకొస్తామని వెల్లడి. సిగ్నల్ ట్యాంపరింగ్ లో రైలు నిలుపుదలకు దుండగుల ప్రయత్నం భగ్నం. గస్తీ పోలీసుల రాకతో రాళ్లు రువ్విన దుండగులు. విధిలేక 10 రౌండ్ల కాల్పులు చేసిన రైల్వే పోలీసులు. నిడుబ్రోలు సమీపంలోని ఆలూరు వద్ద జరిగిన ఘటన. వివరాలను వెల్లడించిన రైల్వే డీఎస్పీ అక్కేశ్వరరావు. పట్టణంలోని పలు దేవాలయాల్లో హనుమత్ జయంతి వేడుకలు. ప్రత్యేక పూజలు, అభిషేకాలతో హనుమాన్ను దర్శించుకున్న భక్తులు. ఆలయాల్లో హనుమాన్ చాలీసా పారాయణ. నర్సింగ్ వృత్తి పవిత్రమైనది. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదువుకొని రోగులకు ప్రేమతో సేవ చేయాలి. హ్యాపీ నర్సింగ్ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి చంద్రశేఖర్ సూచన. తెనాలి పట్టణాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. పట్టణంలోని కీలకమైన రహదారి బోసు రోడ్డు నుంచి చినరావూరు పార్క్ వరకు 40 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్నమెంటల్ సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను సోమవారం సాయంత్రం మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ పట్టణ సౌందర్య వృద్ధితో పాటు ప్రజలకు రాత్రి వేళల్లో మరింత భద్రతా సౌకర్యం కల్పించే లక్ష్యంతో ఈ ఆధునిక లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బోసు రోడ్డుకు నూతన వెలుగులు తీసుకువచ్చే ఈ ఆర్నమెంటల్ లైటింగ్ తెనాలి పట్టణానికి ప్రత్యేక ఆకర్షణ కాగలదన్నారు. విఎస్ఆర్ కాలేజ్ సమీపం నుంచి ఆటో నగర్ వరకు 2 కిలోమీటర్ల మేర దాదాపు 1.50 కోట్ల వ్యయంతో ఇదే తరహా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే రాబోయే రోజుల్లో కొత్తగా నిర్మించబోయే మున్సిపల్ భవనం పరిసర ప్రాంతాల్లో కూడా ఆధునిక సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి తెనాలి పట్టణాన్ని మరింత సుందరీకరించనున్నట్లు తెలిపారు. మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ పోలీసులు అధికారులతో కలిసి తీసుకునే నిర్ణయం మేరకు పట్టణంలోని పలు ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడం, పట్టణ అభివృద్ధిని వేగవంతం చేయడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బోస్ రోడ్ నుంచి చినరావూరు తోట వరకు సెంట్రల్ లైటింగ్ గతంలో ఉన్నదానికి భిన్నంగా కొత్త ఆలోచనతోటి ఆధునీకరణలో భాగంగా 40 లక్షల రూపాయలతోటి ఈరోజు ప్రారంభించాం. ఖచ్చితంగా తెనాల్లో ఈ విధంగా వీధులన్నింటిలో కూడా మనం వెలుగు నింపే విధంగా, ఎవరికి అసౌకర్యం కలగకుండా, అట్ ద సేమ్ టైం మహిళా భద్రతను కూడా మన దృష్టిలో పెట్టుకుని కొన్ని ప్రాంతాలు ఎవరైతే మన డిఎస్పీ గారు వాళ్ళంతా గుర్తించారో అక్కడ హై మాస్ట్ లైట్లు కూడా ఏర్పాటు చేసి, సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకుని, రోడ్డు మధ్యలో గతంలో మీరు చూసే ఉంటారు ఈ వైర్లు, దానివల్ల కూడా ఒక్కోసారి తెలియకుండా పాపం 2 వీలర్స్ మీద పోయే వాళ్ళకి ఇబ్బంది కలిగే పరిస్థితి, అవన్నీ మార్చి సింగిల్ పైప్ లైన్ ద్వారానే వైర్స్ అన్నీ వేసుకుని ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఇటువంటి కార్యక్రమం చేసాం. ఇది ఇంకా కొనసాగించాల్సిన అవసరం ఉంది. మెయిన్ రోడ్డు పైన ప్రత్యేకంగా మనకి ఏదైతే తెనాలి మున్సిపల్ కార్యాలయం దగ్గర కొత్తగా మనం భవనం నిర్మాణం చేయబోతున్నామో అక్కడ కూడా రాబోయే రోజుల్లో ఊహించని విధంగా ఒక అద్భుతమైన మార్పులు తీసుకొచ్చి తెనాలి మరింత సుందరీకరణలో భాగంగా ముందుకు తీసుకెళ్దాం. ప్రజలందరూ దీన్ని మనస్ఫూర్తిగా వాళ్ళు కూడా ఉపయోగించుకోవాలి. ఈ ప్రాంతంలో ఎక్కడ మెరుగైన సేవలు అవసరం ఉన్నా మీరు తప్పకుండా చెప్పండి. ఖచ్చితంగా మన తెనాలి మున్సిపాలిటీ నుంచి ఆ స్థాయికి తీసుకెళ్లే విధంగా అందరం కూడా కలిసి చేసుకుందాం అని సందర్భంగా కష్టపడి పనిచేయించిన మన మున్సిపల్ సిబ్బందికి, అదేవిధంగా కొంచెం ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించాల్సిన సరుకులను కూడా కొంచెం టైంకి కొంచెం డిలే అయినా కూడా మొత్తానికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు వాళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. అదేవిధంగా ఇటువంటి లైటింగే మన తెనాలి మున్సిపల్ లిమిట్స్ మొదలవుతున్నప్పటి నుంచి, అంటే దాదాపు ఆటో నగర్ దగ్గర నుంచి మనకి విగ్రహాల వరకు, విఎస్ఆర్ కాలేజ్ వరకు, అదే రోడ్లో మధ్యలో మనం ఈ లైటింగ్ అక్కడ కూడా దాదాపు పనులు పూర్తవుతున్నాయి. ఇంకో 15 రోజుల్లో పోల్స్ రాగానే ఆ కార్యక్రమాన్ని కూడా మనం ప్రారంభించుకోబోతున్నాం. అది కూడా దాదాపు 2 కిలోమీటర్లు అద్భుతంగా మనకి ఎక్కడ కూడా, అంటే మా ప్రయత్నం ఏంటంటే గతంలో కూడా మీరు చూశారు కట్టేవరం దగ్గర ఆ ప్రాంతాల్లో చాలామంది పాపం ప్రాణాలు కోల్పోయారు. అటువంటి పరిస్థితులు రాకూడదు, ఎక్కడ కూడా చీకటి ప్రదేశాలు ఉండకూడదనే ఉద్దేశంతో మనం ఈ విధమైన కొత్త ఎల్ఈడి టెక్నాలజీని ఉపయోగించుకుని పవర్ కన్జంప్షన్ కూడా తగ్గించుకునే విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఆ 2 కిలోమీటర్లు పొడవు
ఈ సెంట్రల్ లైటింగ్ దాదాపు 1,50,00,000 రూపాయలతోటి ఆ పనులు కూడా మనం దాదాపు 15 రోజుల్లోనే పూర్తి చేసుకుంటాం. శ్రీ హనుమత్ జయంతిని పురస్కరించుకొని తెనాలిలో హనుమాన్ శోభయాత్రను వైభవంగా నిర్వహించారు. తెనాలిలో హనుమాన్ శోభయాత్ర మంగళవారం సాయంత్రం వైభవంగా జరిగింది. హనుమత్ జయంతిని పురస్కరించుకుని సుల్తానాబాద్లోని శ్రీ ఆంజనేయ స్వామి గుడి వద్ద నుంచి బోసు రోడ్డులోని చిట్టి ఆంజనేయ స్వామి గుడి వరకు శోభయాత్ర బైక్ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు, చిన్నారులు కాషాయ జాతీయ జెండాలు పట్టుకుని శోభయాత్రలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా అలంకరించే వాహనంపై శ్రీ హనుమాన్ విగ్రహం ఉంచి శోభయాత్ర జరిపారు. ರಾಮನಾಮ ಹಾಡಿರೋ ರಾಮ ಬರುವನು, ಅವನ ಹಿಂದೆ ಹನುಮನು ಇದ್ದೇ ಇರುವನು. ವಿಶ್ವರೂಪಿ ವಿಶ್ವವ್ಯಾಪಿ ರಾಮಚಂದ್ರನು, ವಿಶ್ವಕ್ಕೆಲ್ಲ ಮಮ ಮಾದರಿ ಶ್ರೀರಾಮನು. ವೇದ ವೇದಾಂತ ಓಂಕಾರ, ರಾಮನಾಮ ಎಲ್ಲೆಲ್ಲೂ ಸಂಚಾರ, ಹಾಡೋ ಹಾಡೋ ಜಯಕಾರ. ಜೈ ಶ್ರೀರಾಮ ರಾಮ 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 ರಾಮ, ಜೈ ಶ್ರೀರಾಮ ರಾಮ 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 ರಾಮ, ಜೈ ಶ್ರೀರಾಮ ರಾಮ 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 ರಾಮ, ಜೈ ಶ್ರೀರಾಮ. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా తెనాలిలో గత 5 సంవత్సరాలుగా హనుమాన్ జయంతి సందర్భంగా జరిగే ఈ ర్యాలీకి ఇచ్చేసిన భక్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మరియు అభినందనలు. ముఖ్యంగా 5 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ఈ కమిటీ ఏదైతే ఈ శోభాయాత్ర చేస్తుందో వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా యావత్ హిందువులు కూడా దీన్ని హిందూ ప్రదర్శన శక్తిగా దీన్ని భావించి దీన్ని ప్రతి సంవత్సరం ఈ విధంగా జయప్రదం చేస్తున్న సందర్భంగా హిందూ బంధువులందరిపైన ఆ హనుమంతుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి కమిటీ వారికి అభినందనలు. హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా మరి హనుమాన్ కమిటీ ఆధ్వర్యంలో, శోభాయాత్ర కమిటీ ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఎక్కడ కూడా పార్టీలతో సంబంధం లేకుండా మరి ఈ యొక్క కార్యక్రమం, ఈ శోభాయాత్ర ఎంతో ఘనంగా 5 ఆంజనేయ స్వామి గుడిని దర్శించుకుంటూ మార్కెట్, రజక చెరువు వద్ద, గాంధీ చౌక్, అలాగే చిట్టాంజనేయ స్వామి గుడి, ఇలాగా ఈ 5 గుడిలు దర్శించుకుంటూ ఈ సుల్తానాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి హిందూ మంది కూడా అందరికీ జయంతి సందర్భంగా ఇది 3వ సంవత్సరం. అందరూ కూడా పాల్గొన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం చిట్టాంజనేయ స్వామి గుడి దగ్గర కాక ఎటు వెళ్లకుండా కుర్రోళ్ళందరూ కూడా పాల్గొవాల్సిందిగా కోరుతున్నాం. తెనాలి పట్టణంలో హనుమాన్ శోభాయాత్ర కమిటీ ఆధ్వర్యంలో శ్రీ భక్త హనుమాన్ శోభాయాత్ర మరి అత్యంత వైభవంగా ప్రారంభమైంది. మీ అందరికీ తెలుసు హనుమాన్ గారు ఎంత రామభక్తులు, మరి ఆయనకి చేసినటువంటి సేవలకి మరి ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా తెనాలి పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున 5వ సంవత్సరం శోభాయాత్ర అత్యంత వైభవంగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా భక్త కమిటీ తరఫున సిగ్నల్ ను ట్యాంపరింగ్ చేసి రైలుని నిలుపుదల చేసి ప్రయాణికులను దోచుకోవాలని దుండగులు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు విఫలం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు 10 రౌండ్ల కాల్పులు జరిపారు. పరారైన నిందితులను అరెస్ట్ చేసేందుకు 6 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు డీఎస్ఆర్పీ గుంటూరు పి అక్కేశ్వరరావు వెల్లడించారు. ఎండాకాలంలో సిగ్నల్ ను జామ్ చేసి ఆగిపోయిన రైలులోని ప్రయాణికులను దుండగులు దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ డీఎస్పీ ఆదేశాల మేరకు గతంలో నేరాలు ఎక్కడెక్కడ జరిగాయో ఆ ప్రాంతంలో తుపాకులతో బలమైన గస్తీని ఏర్పాటు చేశారు. ఆ క్రమంలో సోమవారం రాత్రి నిడుబ్రోలు సమీపంలోని ఆలూరు వద్ద రైల్వే ఎస్ఐ డాక్టర్ ఎం రాజమోహన్ రావు, కానిస్టేబుల్ సైదా ఆంజనేయులు రైలు పట్టాలపై గస్తీ కాస్తున్నారు. అర్ధరాత్రి తర్వాత 2:30 గంటల ప్రాంతంలో వీరికి 2 వ్యక్తులు పట్టాలపై తారసపడ్డారు. దీంతో మీరు ఎవరిని ప్రశ్నిస్తూ అక్కడే ఆగమని గద్దించారు. వారు ఆగకపోతే పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. ఈ పరిణామంతో ఎస్ఐ 4 రౌండ్లు, కానిస్టేబుల్ 6 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనపై గుంటూరు రైల్వే పోలీస్ డీఎస్పీ అక్కేశ్వరరావు మంగళవారం తెనాలిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైలు సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి చోరీకి పాల్పడడానికి పారిపోయిన ఇద్దరే కాకుండా మరికొందరు ఉన్నట్లు తెలుస్తోందని చెప్పారు. అదే ప్రదేశంలో నిందితులు వదిలి వెళ్లిన కట్టర్, టెస్టర్, హ్యాండ్ గ్లౌజుల్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించి
విచారించారు. 6 టీములను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. నిందితులు రైళ్లను ఆపి దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేస్తున్న అమాయక ప్రజల వద్ద బంగారం, నగదు చోరీలకు పాల్పడుతున్నారని చెప్పారు. అలారం లేదా సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి రైలు ఆపి చోరీలకు పాల్పడే నిందితుల ఆటలు సాగనివ్వమని హెచ్చరించారు. రైల్వే ట్రాక్పై కొత్త వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే 139 నెంబర్కు డయల్ చేయాలని సూచించారు. వీరితో నర్సారావుపేట రైల్వే సబ్ డివిజన్ ఎస్ఐ డాక్టర్ ఎం రాజమోహన్ రావు కూడా ఉన్నారు. 11-12 మే 2026 తెల్లవారుజామున నైటు సుమారు 2:30 గంటల సమయంలో గుంటూరు ఆర్పీ సబ్ డివిజన్ నైట్ రౌండ్ ఆఫీసర్ అయినటువంటి నర్సాపేట ఆర్పిఎస్ఐ శ్రీ రాజమోహన్ గారు, అదేవిధంగా రోజు మాదిరిగా విధి నిర్వహణలో నిడుబ్రోల్ హోమ్ సిగ్నల్ దగ్గర ఫుడ్ పెట్రోలింగ్ వెపన్తో డ్యూటీలో ఉన్నటువంటి 2 కానిస్టేబుల్స్ ఎస్కే సైదా అండ్ ఆంజనేయులు అనే 2 రైల్వే కానిస్టేబుల్స్ డ్యూటీలో ఉండగా రాత్రి సుమారు 2:30 గంటల సమయంలో ఎస్ఐ గారు 2 కానిస్టేబుల్స్ ఆలూరు రైల్వే గేటు వైపు నుంచి హోమ్ సిగ్నల్ వైపు ఫుడ్ పెట్రోలింగ్లో భాగంగా వెళ్తూ ఉండగా సుమారు వారు 40 మీటర్ల దూరంలో ఒక 2 వ్యక్తులు అక్కడ కదలిక గమనించి వారి దగ్గర ఉన్నటువంటి టార్చ్ లైట్స్, విజిల్స్ వేసి ఎవరో మీరు, ఎందుకు అక్కడ ఉన్నారు, ఆగండి, మేము పోలీసులు, మేము వస్తున్నామని చెప్పి వారిని హెచ్చరించడం జరిగింది. ఎప్పుడైతే పోలీస్ అని చెప్పారో ఇది విన్న మరుక్షణం వారి వైపు నుండి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి కంకర్రాలతో పోలీసుపై దాడి చేయడం ప్రారంభించారు. అయినప్పటికీ మరి ఒకసారి రిపీటెడ్గా మేము పోలీసులు, మీరు అక్కడ నిలబడిపోండి, మేము వస్తున్నాం మీ దగ్గరికి అంటే వారు వినకుండా రిపీటెడ్గా రాళ్లతో దాడి చేయడం జరిగింది. అది తప్పించుకొని ఇక వేరే గత్యంతరం లేక విధి నిర్వహణలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఎస్ఐ గారు రాజమోహన్, కానిస్టేబుల్ సైదా మరియు ఆంజనేయులు వారి దగ్గర ఉన్న తుపాకులతో సదరు దుండగులు రైల్వే సిగ్నల్ వ్యవస్థని ట్యాంపరింగ్ చేసి ట్రైన్స్ ఆగకూడని చోట ఆపి అమాయకమైనటువంటి ప్రజలు ఎవరైతే ప్రయాణికులు, నిద్రపోతున్న ప్రయాణికులు మెడల్లో నుంచి చైన్స్ స్నాచ్ చేసే గ్యాంగ్ అని చెప్పి నిర్ధారణకు వచ్చి వారిపై కాల్పులు జరిపారు. ఎస్ఐ గారు తన దగ్గర ఉన్నటువంటి సర్వీస్ పిస్టల్తో 4 రౌండ్లు, అదేవిధంగా తన సిబ్బంది అయినటువంటి 2 కానిస్టేబుల్స్ 6 రౌండ్లు 303 రౌండ్స్ ఫైర్ చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడ కొంచెం స్లోగా డౌన్ ఉంటుంది. ఆ డౌన్లోకి వెళ్ళిపోయి అక్కడ ఆల్రెడీ ఓపెన్గా ఉన్న పొలాల్లో చీకట్లోకి వెళ్ళి వాళ్ళు పరారవడం జరిగింది. వారు ఉన్న పరిస్థితి చూస్తే సుమారు 2 అంతకంటే ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తుంది. తర్వాత కొద్దిసేపటికి వాళ్ళు ఉన్న ప్లేస్కి వెళ్ళి, సిగ్నల్ ప్లేస్కి వెళ్ళి చూస్తే అక్కడ వారు నేరం చేయడానికి వారి వెంట తెచ్చుకొని ఉపయోగించుకోవడానికి తెచ్చినటువంటి వైర్ కట్టర్ ఒకటి, ఒక ఎలక్ట్రికల్ టెస్టర్ మరియు హ్యాండ్ గ్లౌజెస్, సర్జికల్ హ్యాండ్ గ్లౌజెస్ వైట్ 2 అక్కడ ఆ ప్రదేశంలో పడి ఉండటం పోలీసు గమనించారు. దాని మేరకు పారిపోతున్న వారి గురించి ఇమ్మీడియట్గా సమాచారం ఇచ్చి ఉన్నతాధికారుల ద్వారా ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని లోకల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి పొన్నూరు SHO వీరనాయక్ గారికి, అదేవిధంగా RPF, IPF తెనాలి, IPF చీరాల వారికి అందరికీ కూడా తెలియజేసి RPF, GRP, లోకల్ పోలీసు అందరూ కూడా 6 టీములుగా ఫామ్ అయ్యి తప్పించుకున్నటువంటి నేరస్తుల కోసం అన్ని వైపులా గాలింపు చర్యలు చేపట్టడం, ట్రైన్ను ఆపకుండా చోట ఆపేదానికి సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి ఆపిన, అదేవిధంగా అలారం చైన్ పుల్లింగ్ చేసి ట్రైన్ ఆపి ప్రయాణికుల మెడలోంచి చైన్స్ లాక్కుపోవడం, వాళ్ళకి సంబంధించిన వాల్యుబుల్ వస్తువులు దొంగతనం చేయడం, ఇలా పరిపాటిగా చేసుకొని కొన్ని గ్యాంగ్స్
పనిచేస్తున్నాయి. అలాంటి వారికి ఒకే మాట చెప్తున్నాను, ఖబర్దార్. పోలీసు కాల్పులు జరిపోయినా సరే ప్రజల ధనమాన ప్రాణ రక్షణ కోసం, రైల్వే వ్యవస్థలో ప్రయాణికుల భద్రత కోసం, రైల్వే భద్రత కోసం జేఆర్పీ అండ్ ఆర్పీఎఫ్ ఎంతకైనా సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా నేరస్తులకి గట్టి హెచ్చరిక జారీ చేస్తున్నాను. మామిడికాయల కాపుకోట్ల యజమానులు తప్పనిసరిగా లైసెన్సులు తీసుకోవాలని, లైసెన్స్ లేకుండా నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మోవా యేసుబాబు హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం ఇచ్చిన వినతి ప్రకారం సోమవారం మామిడికాయల కావుకోట్లలో తనిఖీ చేశారు. మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మోవా యేసుబాబు తనిఖీలు చేశారు. మామిడికాయలను పండించేందుకు కార్బైడ్ ఇతర రసాయనాలను వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దుకాణాల వద్ద వచ్చే చెత్తను రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మున్సిపల్ వాహనాలకు అందించాలని అన్నారు. చెత్తను ఇతర వ్యర్థాలను రోడ్లపై వేస్తే అపరాధ రుసుము విధిస్తామని హెచ్చరించారు. దుకాణదారులు పురపాలక సంఘం నుంచి తప్పక లైసెన్స్ పొంది ఉండాలని, లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఈ తనిఖీలో శానిటరీ సెక్రటరీ ఏ ఉమా మహేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు. సో అందరికీ నమస్కారం అండి. సో నా పేరు డాక్టర్ మోవా యేసుబాబు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ తెనాలి. సో నిన్న మినిస్టర్ గారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా మినిస్టర్ గారికి ఈ తెనాలి అభివృద్ధి సంఘం నుంచి అభివృద్ధి సంఘం కమిటీ సభ్యులు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ మామిడి పండ్లు మిగతా ఈ ఫ్రూట్ మార్కెట్లో మెయింటైన్ చేస్తున్న ఈ కావుకొట్లు వాళ్ళందరూ బ్యాన్ చేసిన కెమికల్స్ వాడుతున్నారు అనేది ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్లో భాగంగా మేము ఇవాళ ఈ మామిడికాయలు కావుకొట్లన్నిటినీ తనిఖీలు చేశామండి. సో మాకు ఎక్కడ ఈ అన్వాంటెడ్ కెమికల్స్, బ్యాన్ చేసిన కెమికల్స్, కార్బైడ్ లాంటి కెమికల్స్ దొరకలేదు. సో ఎక్కువ శాతం మంది ఈ ఎథలిన్ పౌడర్ కానీ, ఎథలిన్ గ్యాస్ కానీ, లిక్విడ్స్ వాడుతున్నారు. సో ఈ తనిఖీలు మళ్ళీ ముమ్మరం చేస్తాం. రెగ్యులర్గా పీరియాడికల్గా మేము చెక్ చేస్తాం. ఎక్కడైనా కానీ ఇలాంటివి ఈ బ్యాన్ చేసిన కెమికల్స్ కనుక వాడుతున్నట్టు మాకు దృష్టికి వస్తే సో మేము సీజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ కావుకొట్లన్నిటికీ మేము లైసెన్సులు కూడా చెక్ చేయడం జరిగింది. సో ఈ లైసెన్సులు కట్టని వాళ్ళకి సో మేము హెచ్చరికలు జారీ చేశాము. సో ఈ లైసెన్సులు రేపటి లోపల కట్టకపోతే షాపులు సీజ్ చేస్తామని ముందలుగానే అందరికీ సో మేము హెచ్చరికలు పంపుతున్నాము. సో మున్సిపాలిటీకి మీరు లైసెన్స్ తీసుకొని మీ వ్యాపారాలు నడుపుకోండి. సో మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడాలని శ్రీ హనుమత్ జయంతి పర్వదినాన పట్టణంలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. హనుమత్ జయంతిని పురస్కరించుకుని స్థానిక మారేసుపేటలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామస్వామి దేవస్థానంలో గల శ్రీ వీరాంజనేయ స్వామికి గత 11 రోజులుగా విశేష పూజలు చేశారు. పూజలో ఉంచిన రక్ష, కట్టిన కొబ్బరికాయతో పాటు స్వామివారి డాలర్ భక్తులకు అందజేశారు. హనుమాన్ జయంతి రోజున స్వామివారికి ప్రాంతకాలంలో పంచామృతాలు, పళ్లరసాలు, డ్రై ఫ్రూట్స్ తో అభిషేకం చేశారు. అనంతరం భక్తులచే గణపతి, లక్ష్మీ గణపతి నవగ్రహ మన్య సూక్తం హోమం నిర్వహించారు. శ్రీ దుర్గా పూర్ణకుమారి భవజ్ఞ మండలి సభ్యులచే 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ధర్మకర్తలు కొనపల్లి నారాయణ స్వామి, లంకా శివానంద్ కుమార్, లంకా శివాంజనేయ ప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీ విష్ణుభట్ల ఆంజనేయ శాస్త్రి పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు ధనుషు సుబ్రహ్మణ్య శర్మ క్రతువులను జరిపించారు. భక్తులందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు అండి. స్థానిక మారిస్పేటలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థానంలో హనుమత్ జయంతి సందర్భంగా గత 11 రోజులుగా స్వామివారి దగ్గర స్వామివారి డాలర్, అలాగే కొబ్బరికాయ రక్షగా పెట్టి పూజ జరిపిస్తున్నామండి. భక్తులందరికీ ఈరోజు అందజేస్తామండి డాలరును, రక్ష. అలాగే ఈరోజు పొద్దున్న ప్రాతకాలం నుంచి స్వామివారికి పంచామృత అభిషేకాలు, పళ్ళరసాలతో, డ్రై ఫ్రూట్స్తో అభిషేకం జరిగిందండి. అలాగే సహస్రనామ అర్చన కూడా మామిడి పళ్ళతో జరిగిందండి. ఇప్పుడు అనంతరం స్వామివారికి మన్యసూక్త హోమం కూడా జరిపిస్తున్నాం. అలాగే లక్ష్మీ గణపతి నవగ్రహ హోమం కూడా నిర్వహిస్తున్నామండి. అలాగే శ్రీ దుర్గా పూర్ణకుమారి గారి భవగ్ని మండల సభ్యులచే ఉదయం ప్రాతకాలం నుంచి 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుందండి. భక్తులందరూ విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు, అలాగే రక్ష స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నాం. కేబీఎస్ కేవైఆర్ క్రికెట్ లీగ్ సీజన్ 11 ఘనంగా ప్రారంభమైనట్లు కృష్ణ బలిజ సంఘం మాజీ అధ్యక్షులు కోలా అశోక్ తెలియజేశారు. కేబీఎస్ కేవైఆర్ క్రికెట్ లీగ్ సీజన్
11వ క్రికెట్ లీగ్ పోటీలు ఈరోజు ఉదయం స్థానిక తెనాలిలోని ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల క్రీడా ప్రాంగణంలో క్రీడాకారుల సమక్షంలో ప్రారంభించారు. తొలి రోజున గుంటూరు మిర్చి వర్సెస్ టీమ్ డామినేటర్స్ తలపడ్డాయి. కృష్ణ బలిజ సంఘం మాజీ అధ్యక్షులు కోలా అశోక్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా కేసీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని, నేడు అంతకన్నా గొప్పగా 10వ సంవత్సరం క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించినట్లు తెలిపారు. ఈ క్రికెట్ టోర్నమెంట్లో రాష్ట్ర వ్యాప్తంగా 7 టీంలు తలపడనున్నాయని తెలిపారు. అనంతరం కేసీఎల్ కమిటీ మెంబర్ పాసం వెంకటేష్ మాట్లాడుతూ యువత పెద్ద ఎత్తున ఈ క్రికెట్ మ్యాచ్లు పాల్గొని సత్తా చాటాలని కోరారు. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న కమిటీ చైర్మన్ కావేటి వేణుగోపాల్ కు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బత్తెల శ్రావణ, అచ్యుత వేణు, కంబం అనిల్, మద్దినేని కిరణ్ బాబు, కావేటి గోపి, టీం కెప్టెన్లు కావేటి కిరణ్ కుమార్, చెన్నంశెట్టి ప్రదీప్, పసుపులెట్టి ప్రశాంత్, డిఎం వాసు, కావేటి యశ్వంత్, కృష్ణ బలిజ సంఘీలు కోలమణి, పట్టం హరిబాబు, ఎర్రంశెట్టి వేణు, చెన్నంశెట్టి నరసింహ, బత్తుల నరసింహ, కోలవాసు తదితర సభ్యులు పాల్గొన్నారు. కేబిఎస్ అండ్ కేవైఆర్ క్రికెట్ లీగ్ 11వ సీజన్ ప్రారంభమైంది. గుంటూరు మిర్చి డామినేటర్స్ 2 టీమ్స్ పోటీ పడుతున్నాయి. చక్కగా స్పోర్టివ్గా ఆడుతూ ఉన్నారు. అలాగే ఈ 11 రోజులు దాదాపుగా 9 టీములు పార్టిసిపేట్ చేస్తాయి. అలాగే గుంటూరు జిల్లా నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా సుమారుగా 11 జట్లు ఆటలు ఆడుతూ ఉన్నాయి. 11 సంవత్సరాల నుంచి చక్కగా ఈ టోర్నీ నిర్వహిస్తున్న కేబిఎస్ అండ్ కేవైఆర్ మేనేజ్మెంట్ వారికి, అలాగే తెనాలి పట్టణ యూత్ వారికి చక్కగా స్పోర్టివ్గా ఆడుకోమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కేబిఎస్ కేవైఆర్ కేసీఎల్ సీజన్ లీగ్ ఇవాళ తెనాలిలో ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు మరి క్రికెట్ టోర్నమెంట్లో యువత ఎంతో ఉత్సాహంగా పాల్గొని మరి ఈ సీజన్ని దిగ్విజయంగా సక్సెస్ఫుల్గా రన్ అయ్యేదానికి దోహదపడుతూ ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా కేబిఎస్ కేవైఆర్ క్రికెట్ లీగ్ని ప్రారంభించుకొని అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కృష్ణబల్లి సంఘ యువత అందరూ ఒక తాటి మీదకు వచ్చి ఒక వేదికను ఎంచుకొని మరి ఉత్సాహంగా ఆ క్రికెట్ టోర్నమెంట్ని జరుపుకోవడం చాలా ఆనందదాయకం. భవిష్యత్తులో కూడా యువత ముందుండి మరి రాష్ట్రంలో కృష్ణబల్లి సంఘీయులంతా ఏకతాటి మీద ఉండి మరి ఈ మ్యాచ్ల్ని ఇంకా పెద్ద స్థాయిలో నిర్వహించుకునే దానికి దోహదపడతా ఉంటాయి. వేమూరు మండలంలోని జంపని గ్రామంలో వెంచేసి ఉన్న వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమత్ జయంతి వార్షిక వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. జంపనిలోని వీరాంజనేయ స్వామి ఆలయంలో ఏకాదశి దీక్షతో ప్రారంభమైన హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాత సేవ అనంతరం వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం పండిత దీవి లక్ష్మీ నరసింహాచార్యులు పర్యవేక్షణలో ప్రత్యేక కైంకర్యాలు నిర్వహించారు. అఖండ దీపారాధన, విశ్వక్సేన ఆరాధన, కలశ పూజ చేశారు. మన్నె వెంకట సుబ్బారావు లక్ష్మీ దంపతులచే 27 పవిత్ర ద్రవ్యాలతో మూల విరాట్ స్వరూపానికి విశేష అభిషేకం జరిపారు. అర్చకులు శ్రీనివాసమూర్తి అభిషేక ద్రవ్యాల విశిష్టతను వివరించారు. గాదంశెట్టి వెంకటపత్రి, సూర్యనారాయణ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. తలశీల గంగాధర్రావు దంపతులు పుష్పమాలిక అలంకరణ జరిపించారు. మేదరమెట్ల హరికృష్ణ దంపతులు నాగవల్లి పత్ర పూజ జరిపించగా ముత్తినేని రవీంద్రబాబు దంపతులు చందనోత్సవం నిర్వహించారు. భక్త సమాజాల వారు హనుమాన్ చాలీస పారాయణ చేశారు. ముక్కామల వెంకటరమణ కుమార్, ముక్కామల కామేశ్వర ప్రసాద్ దంపతులు సువర్చల సహిత ఆంజనేయ స్వామి శాంతి కళ్యాణం జరిపించారు. సాయంత్రం లక్షనామ యజ్ఞం జరిపించారు. ఈ కార్యక్రమంలో 300 మంది భక్తులు పాల్గొని స్వామి నామస్మరణ చేశారు. మన్నె పద్మ, పొట్టి శివనారాయణ, మేకల హర్షవర్ధన్, మేకల విష్ణువర్ధన్, గంగశెట్టి వెంకటేశ్వరరావు, మాచిటి వెంకటేశ్వరరావు, కమ్మెల వెంకటేశ్వరరావు, యార్లగడ్డ వెంకట వరప్రసాద్, తారకేశ్వరరావు, శనిశెట్టి సురేంద్ర, కొలిపాకుల నాగేంద్రం ఉత్సవ క్రతువు ప్రధాన కార్యకర్తలుగా పాల్గొన్నారు. స్వామి జన్మదినోత్సవం ఆసేతు హిమాచల పర్యంతం ఉన్నటువంటి ప్రతి చిన్న గ్రామం నుంచి పెద్ద పట్టణం వరకు విశేష పూజలు, కళ్యాణ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటాయి. సర్వదేవతా స్వరూపుడు హనుమత్స్వామి అంటే హనుమత్స్వామిని పూజిస్తే సర్వదేవతలను పూజించినట్టే. ఆయనకి నమస్కారం చేస్తే ముక్కోటి దేవతలను పూజించినటువంటి పుణ్యం లభిస్తుంది. అతడు సామాన్యుడు కాదు. రుద్రాంశ సంభవుడు, వాయుసుతుడు, వారి కేసరి ప్రియనందనుడు, అంజనాసుతుడు అయినటువంటి ఆంజనేయ స్వామి మహాబల విక్రముడు. ఆయన ఆ సమయ స్ఫూర్తి కలిగినటువంటి వాడు. రామాయణంలో హనుమత్స్వామి లేకపోతే, సుందరాకాండ లేకపోతే రామాయణం లేదు అంటే అతిశయోక్తి కాదు. ఆయన పరాక్కడున్న దాసానదాసుడుగా ఉంటాడు. కానీ ఆయన దాసానదాసుడు కాదు, వీరాధివీరుడు, మహాయోధుడు. అటువంటి స్వామికి
ఈ జంపని గ్రామంలో ఉన్నటువంటి వీరప్రతాప ఆంజనేయ స్వామి వారికి అత్యంత వైభవంగా ఈరోజు ఉదయం పూట నుంచి సుప్రభాత సేవ, విష్ణుసేన పూజ, పుణ్యాహవాచన. స్థానిక షరఫ్ బజారులోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీ హనుమత్ జయంతి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. హనుమత్ జయంతి పర్వదినాన శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి విశేష పంచామృత స్నపన నాగవల్లి దళార్చన కార్యక్రమాలను ఆలయ వంశపారంపర్య అర్చకులు రొబ్బిచెర్ల శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో ఆగమోక్తంగా నిర్వహించారు. ఆలయ ఈవో హరిప్రసాద్ మాట్లాడుతూ 11 రోజుల పాటు జరిగే హనుమత్ జయంతి ఉత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని కోరారు. హనుమత్ జయంతిని పురస్కరించుకుని గతించిన ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ కుటుంబ సభ్యులు స్వామివారి కైంకర్యాలకు 600 గ్రాముల రజిత అద్దమును అందజేసినట్లు తెలిపారు. మంగళవారం సాయంత్రం 18వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణను ప్రారంభించారు. కార్యక్రమంలో నితిన్ శాండిల్య, మాజీ కౌన్సిలర్ ప్రి త్రిమూర్తి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృంద సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం షరఫ్ బజార్ నందు హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు కార్యక్రమాలన్నీ మా వంశపారంపర్య ధర్మ అర్చక స్వాములైనటువంటి శ్రీనివాసమూర్తి గారు, వారి కుటుంబ సభ్యులు, పిల్లలైనటువంటి వారి కుమారులైనటువంటి సురేష్ గారు, కిరణ్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలన్నీ ఘనంగా జరిగినాయి. ఉదయం 6 గంటల నుంచి స్వామివారికి స్నపన కార్యక్రమంతో మొదలైన ఈ కార్యక్రమాలు తదుపరి తొమ్మలపాకులతో స్వామివారికి అర్చన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించినందుకు అర్చక స్వాములకి మరియు ఈ కార్యక్రమం పాల్గొన్న గతించిన మా వంశపారంపర్య ధర్మకర్త కుటుంబ సభ్యులైనటువంటి వారి భార్య గారు భవానీ గారు, వారి పిల్లలు నిఖిల్ గారు, నితిన్ గారికి ధన్యవాదాలు. వారు ఈ రోజున తెనాలి పట్టణం షరఫ్ బజార్లో వేయించేసి ఉన్నటువంటి సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమత్ జయంతి సందర్భంగా హనుమత్ ఉత్సవాలు జరుగుతున్నాయి. కార్యక్రమాల్లో భాగంగా నేడు హనుమత్ జయంతి రోజున ఆకు పూజ, ఉదయం అభిషేకం కార్యక్రమాలు జరిగాయి. వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమాలన్నిటికీ హాజరయ్యి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అట్లాగే ఈ కార్యక్రమాలు మరో ఒక వారం రోజుల పాటు కార్యక్రమాలన్నీ జరుగుతాయి. కావున పట్టణ ప్రజలందరూ విచ్చేసి స్వామివారి కృపకు సాయంత్రము విష్ణుసేన పూజ, అలాగే 18వ లక్ష హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు నుండి 22వ తేదీ వరకు ఇక 11 రోజుల పాటు ఇక స్వామివారి జయంతి మహోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఆలయ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ గారి నేతృత్వంలో వంశపారంపర్య అర్చకులు శ్రీనివాసమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో గతించినటువంటి ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ గారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు పాటు ఉదయం పూట స్వామివారికి విశేష పూజలతో పాటు మంజు సూక్త హోమము, 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమము, సుందరకాండ పారాయణ కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతిరోజు సాయంత్రం పూట విశేష పూజాది కార్యక్రమాలు జరుగుతాయి. స్థానిక నాసరుపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 15న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ కె చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. జగద్గురు శ్రీ 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 పరశివానంద భారతీ స్వామి ఆశీస్సులతో సోమవారం స్థానిక నాసరుపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో హనుమత్ జయంతిని నిర్వహించారు. అభయ వీరాంజనేయ స్వామి వారికి ఉదయం పంచామృత అభిషేకం, విశేష అలంకారాలతో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 15న శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి కళ్యాణం, అనంతరం వేలాది భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతుందని ఆలయ చైర్మన్ కె చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కేపీపీ ఆనంద రవికుమార్లు కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈరోజు మన తెనాలి నాదర్పేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అభయ వీరాంజనేయ స్వామి వారి దేవాలయంలో హనుమత్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం నుంచి అభయ వీరాంజనేయ స్వామి వారికి పంచామృత అభిషేకము, విశేష అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే ఈ నెల 15వ తారీఖు శుక్రవారం నాడు మన లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణం జరుగును. ఈ కళ్యాణం యొక్క విశిష్టత సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఈ కళ్యాణం భక్తులచే జరిపించను. ఈ కళ్యాణం అనంతరం 5,000 మంది భక్తులకు స్వామివారి యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కళ్యాణం సంవత్సరంలో ఒకరోజు జరిపటం వల్ల భక్తులకి ఈ అవకాశం ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే
పట్టణ నందులపేటలోని వజ్రాల వారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠంలో హనుమత్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ 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 సాయి గురుజీ ఆధ్వర్యంలో హనుమత్ జయంతి రోజున ఉదయం మన్య సూక్తం సహితంగా ఆకు పూజ సింధూరంతో స్వామివారికి పూజ జరిపారు. భక్తులు 18 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. తదుపరి హారతి మంత్రపుష్పం జరిగింది. స్వామివారి చేతుల మీదుగా భక్తులకు సింధూరం తమలపాకులు ప్రసాదంగా ఇచ్చారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. కమిటీ సభ్యులు మల్లేశ్వరరావు, ప్రతాప్, భవానీ ప్రసాద్, యశోద, గీత, ఆనందలక్ష్మి పర్యవేక్షించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ జయంతి పురస్కరించుకొని ఈరోజు శ్రీ షిరిడి సాయి అనుగ్రహపీఠం నందు ఎంతో ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవములు శ్రీ సాయి గురూజీ గారి చేతుల మీదుగా ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈరోజు ప్రాతకాలంలో 9 గంటలకే స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు ఎంతో భక్తి శ్రద్ధలతో మరి గురువుగారి చేతుల మీద ఉండగా ప్రారంభమైనవి. ఈరోజు మరి గురువుగారి చేతుల మీద ఉండగా సింధూర సహిత సహస్రాన్విత చోతదళ సహిత దళములతో ఎంతో ఘనంగా అష్టోత్తరములతో పూజా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగినది. తదుపరి భక్తులందరి చేత కూడా శ్రీ హనుమాన్ చాలీసా 18 సార్లు భక్తులందరి చేత కూడా పారాయణ చేయడం జరిగినది. మరి ఆ తదనంతరము మరి గురువుగారి చేతుల మీద ఉండగా స్వామివారికి ఆంజనేయ స్వామివారికి ఘనంగా మంగళ నీరాజనాది కార్యక్రమాలు, మంత్రపుష్పాది కార్యక్రమాలు, మహా నివేదన కార్యక్రమాలంతా కూడా ఘనంగా నిర్వహించడం జరిగినది. తదుపరి మరి స్వామివారి యొక్క ప్రసాదమైనటువంటి సింధూర సహిత చోతపత్ర తమలపాకులను గురుగారి చేతుల మీద ఉండగా భక్తులందరికీ కూడా ప్రసాదంగా అందించడం జరిగినది. పట్టణ రామలింగేశ్వరపేటలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఉచిత ఆధ్యాత్మిక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ తెలియజేశారు. ఈ నెల 13వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పట్టణ రామలింగేశ్వరపేటలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఉచిత ఆధ్యాత్మిక శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. వేసవి సెలవుల సందర్భంగా విద్యార్థులు, యువతి యువకులకు భక్తితత్వం, భగవద్గీత సారాంశం, నీతికథలను నేర్పిస్తారు. దేవాలయ ప్రాంగణంలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 10:30 గంటల వరకు త్రిపురారి భట్ల ప్రమీళరాణి శిక్షణనిస్తారు. ఆలయ ఈవో హరిప్రసాద్, వంశపారంపర్య అర్చకులు వడ్లమూడి రాఘవేంద్ర, శివవర ప్రసాదులు తెలియజేశారు. శ్రీ దుర్గా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం రామలింగేశ్వరపేట తెనాలి నందు వేసవి శిక్షణా తరగతుల్లో భాగంగా ఆధ్యాత్మిక శిక్షణా కార్యక్రమాలు రేపు 13/5/26 నుంచి 30/5/26 వరకు ఈ 17 రోజుల కార్యక్రమం జరిగిద్ది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువకులు పాల్గొని వలసిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమాలు భక్తి తత్వం, భగవద్గీత సారాంశం మరియు నీతి కథలపై దేవాలయం ప్రాంగణంలో ప్రతిరోజు 9 గంటల నుంచి 10:30 వరకు జరుగును. ఈ కార్యక్రమం పాల్గొనవలసిందిగా పట్టణంలో ఉన్న అందరికీ కోరడం అవుతుంది. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదువుకొని రోగులకు ప్రేమతో సేవ చేయాలని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి చంద్రశేఖర్ సూచించారు. తెనాలిలోని హ్యాపీ హెల్త్ కేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా బీఎస్సీ నర్సింగ్ జీఎన్టీ విద్యార్థులు క్యాంపింగ్ ల్యాంప్ లైటింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి చంద్రశేఖర్, రిజిస్ట్రార్ టి సాయి సుధీర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నర్సింగ్ వృత్తి పవిత్రతను వారు విద్యార్థినులకు సూచించారు. నర్సింగ్ విద్యార్థినులు సమాజ ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. కాలేజ్ కరెస్పాండెంట్ డాక్టర్ ఉప్పలపు పావని ప్రియాంక, కార్యదర్శి ఉప్పలపు మంజులావాణి, అధ్యక్షులు నారాయణస్వామి, ఉపాధ్యక్షులు సోమిశెట్టి మహేష్, డీన్ జంపన, పుష్పలత, ప్రిన్సిపల్ కంచర్ల నిర్మలా కుమారి, డి రాణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం బీఎస్సీ నర్సింగ్ విద్యార్థినులకు క్యాంపింగ్ నిర్వహించి ల్యాంప్ లైటింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు పాల్గొన్నారు. నేను డాక్టర్ పి చంద్రశేఖర్ అండి, వైస్ ఛాన్సలర్, 12th వైస్ ఛాన్సలర్ ఆఫ్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. ఈ రోజున నర్సింగ్ డే సెలబ్రేషన్స్ కోసము హ్యాపీ నర్సింగ్ కాలేజ్ క్యాపింగ్ సెరమనీకి రావడం జరిగింది. పిల్లలంతా విష్ చేయడం జరిగింది. సో గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ ఎ మ్యాన్ కైండ్ ఈజ్ ఎ నర్స్. పర్టికులర్లీ మదర్ ఈజ్ ఎ బెస్ట్ నర్స్ ఇన్ దిస్ వన్. మనం పుట్టినప్పటి నుంచి ఇచ్చేయడము, తర్వాత ప్రజలకు మామూలుగా డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్స్ ఇచ్చిన తర్వాత నర్స్ ఈజ్ ద వన్ హూ గివ్స్ ట్రీట్మెంట్, సోలేజ్, ఫిజియోథెరపీ ఏమన్నా కూడా
ఆ కన్వాలసెంట్ పీరియడ్లో కూడా నాకు చాలా రోల్ ఉంటుంది. వాళ్ళు ఆదర్శంగా ఉండాలి. సో ఈ నర్సెస్ కూడా మనం దగ్గర 13,000 సీట్లు ఉన్నాయి. లాస్ట్ టైం ఒక 3,000 to 4,000 సీట్స్ వేకెంట్గా ఉన్నాయి. డెఫినెట్గా యూనివర్సిటీ తరఫున ఈ నర్సెస్ రోల్ చాలా ఉంది. మామూలుగా మనం ఫారిన్ కంట్రీస్లో కూడా బాగా చదువుకుంటే వాళ్ళు జర్మనీ కానీ అదర్ అబ్రాడ్ కండిషన్స్లో కూడా మనం తీసుకొని పోవచ్చు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ నర్సింగ్ హోమ్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్నీ పెరిగినాయి. సో ఐ విష్ డాక్టర్ పావని, షీఈ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ హ్యాపీ నర్సింగ్ కాలేజ్కి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మున్ముందు చాలా గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మున్ముందు కూడా మరిన్ని కోర్సులు స్టార్ట్ చేశారని ఐ విష్ హర్. ఈరోజు మన రిజిస్టర్ సార్ అండ్ ఈసీ సార్ మనల్ని అడ్రస్ చేస్తారు, మీకోసం వస్తారని మీరు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ద మోస్ట్ అవైటెడ్ మూమెంట్ ఇప్పుడు వచ్చేసింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ ఎవ్రీ వన్ హియర్. మీరందరూ ఎంత చక్కగా ద ఫస్ట్ బ్యాచ్ అయినా కానీ ద వే యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యువర్ అకాడమిక్స్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్లో కూడా మీ అందరి పొద్దు నుంచి మీ పర్ఫార్మెన్సెస్ అది రియల్లీ కమెండబుల్, చాలా బాగా చేశారు. సో ఇవాళ Nurses Day, International Nurses Day occasion and our capping ceremony of Happy Healthcare Education Society, Happy College of Nursing and Paramedical Sciences. నీ అడ్రస్ చేయమని ఒకసారి మన గౌరవనీయులైన బీసీ డాక్టర్ చంద్రశేఖర్ గారిని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి పట్టణాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. బోసు రోడ్డులో ఆర్నమెంటల్ సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. త్వరలో ఆటో నగర్ వరకు సెంట్రల్ లైటింగ్ ను తీసుకొస్తామని వెల్లడి. సిగ్నల్ ట్యాంపరింగ్ లో రైలు నిలుపుదలకు దుండగుల ప్రయత్నం భగ్నం. గస్తీ పోలీసుల రాకతో రాళ్లు రువ్విన దుండగులు. విధిలేక 10 రౌండ్ల కాల్పులు చేసిన రైల్వే పోలీసులు. నిడుబ్రోలు సమీపంలోని ఆలూరు వద్ద జరిగిన ఘటన. వివరాలను వెల్లడించిన రైల్వే డీఎస్పీ అక్కేశ్వరరావు. పట్టణంలోని పలు దేవాలయాల్లో హనుమత్ జయంతి వేడుకలు. ప్రత్యేక పూజలు, అభిషేకాలతో హనుమాన్ను దర్శించుకున్న భక్తులు. ఆలయాల్లో హనుమాన్ చాలీసా పారాయణ. నర్సింగ్ వృత్తి పవిత్రమైనది. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదువుకొని రోగులకు ప్రేమతో సేవ చేయాలి. హ్యాపీ నర్సింగ్ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి చంద్రశేఖర్ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.